దేవుడు చేసిన ఉపకారాలను దేనిని మరవకూడదా అనే అంశాన్ని మనం తెలుసుకున్నాం. ఎందుకంటే చాలామంది దేవుడు చేసిన కార్యాలు మర్చిపోతారు. ఎవరన్నా ఏదన్నా మనల్ని అన్నారనుకోండి, అన్న మాట అయితే జీవితాంతం గుర్తుండిపోద్ది, మనసు నిండా గుర్తుపెట్టుకుంటాం. మన విషయంలో ఏదైనా తప్పిదం చేసినప్పుడు గుర్తుపెట్టుకుంటాం, చేసిన మేలుని ఏం చేస్తాం, మర్చిపోతాం. ఇద్దరు స్నేహితుల మధ్య గొడవ వచ్చినప్పుడు వాడు నన్ను ఇలా అన్నాడు అని అతను అన్న మాట గుర్తుంటుంది, కానీ తాను అతను చేసిన సహాయము గుర్తుండదు. చాలామంది మర్చిపోతూ ఉంటారు. అందులో దేవుని విషయంలో కూడా మర్చిపోతారు మనుషులు. అంటే మర్చిపోకూడని సంగతులు ఏమైనా బైబిల్లో దేవుడు రాశాడా? ఉపకారాలలో కూడా మరవకూడదు అని అంటున్నాడు. మరవకపోవడం ఏంటి? మర్చిపోతాం కదండి. దేవుణ్ణి నమ్మి చాలామంది కొంతకాలం పరిచర్యలో పనిలో ఉన్నాక కొంతకాలానికి దేవుణ్ణి వదిలేసి వేరే ప్రాంతాల్లో తిరుగుతుంటారు కొంతమంది. ఎందుకని మీరు ఇలా వెళ్తున్నారు అని అంటే, ఏముందిలేండి దేవుడు ఏదో అని అంటారు. మరి అంతకుముందు ఒక గొప్ప సాక్ష్యంగా మీరు చెప్పారు కదండి, దేవుడు మీకు అలా చేశాడు ఇలా చేశాడు, మీరు గొప్పగా ఉన్నారు, మీరు ఈ స్థితిలో ఉండడానికి కారణం దేవుడే అన్నారు కదా, ఇప్పుడు ఎందుకు దేవుణ్ణి వదిలేశారు అని అంటే, అది అలా జరిగిందిలేండి అని అంటారు. కానీ బైబిల్లో దేవుడు దావీదు గారి ద్వారా మాట్లాడుతూ ఈ మంచి మాట రాయించాడు. చూద్దాం ఒకసారి కీర్తనల గ్రంథము 103వ కీర్తన. అందరూ చూడండి ఎంత మంచి మాట అంటున్నాడో మనం చూసినట్లయితే. 103వ కీర్తన 2వ వచనం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారాలలో దేనిని ఏం చేయకూడదంట, మరవకూడదంట. మర్చిపోతే ఏమన్నా లాస? ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరవద్దని దేవుడు అన్నాడు. దావీదు గారు కూడా అంటున్నాడు, తన దేహాన్ని చెప్పుకుంటున్నాడు, దేన్ని నువ్వు మర్చిపోమాకు. మర్చిపోతే ఏంటి నష్టం? దేవుడు చేసిన ఉపకారాలు మరవద్దని అనుకున్నాను అంతే. మర్చిపోతే వచ్చే నష్టం ఏంటి? చాలా మందికి అండి ఈ ఆలోచన మరవకూడదన్న సంగతి వరకు గుర్తుంటాం. మర్చిపోతే ఏమైనా నష్టం ఉందా? దేవుడు చేసిన ఉపకారాలలో దేనినైనా మనం మర్చిపోతే మనకేమైనా నష్టం ఉంటుందా? ప్రియమైన దేవుని వాళ్ళరా, భూమి మీద ఉన్న మనుషుల్లో మేలు చేసిన వాళ్ళు మర్చిపోతేనే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మేలు చేసిన దాన్ని మర్చిపోకూడదు అంటాం. మనుషుల్లో మర్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారా? అది బైబిల్లో కూడా ఉందా? ఒకసారి మనం చూద్దాం. మనుషుల్లో మేలు చేసిన వారిలో కూడా మర్చిపోతే మనుషుల్లో మర్చిపోయిన వాళ్ళని కూడా దేవుడు క్షమించాడా లేదా అనేది కూడా చూడాలి. ఎందుకంటే దావీదు మనందరికీ తెలిసినటువంటి రాజు. ఫస్ట్ రాజు సౌలు గారే, కానీ బెస్ట్ రాజు ఎవరు? దావీదు. ఫస్ట్ రాజు మరి సౌలు గారి పేరు వచ్చిన ఇప్పటివరకు బెస్ట్ రాజుగా ఉంది ఎవరయ్యా అంటే దావీదే. దావీదు పాలనలో కానీ దావీదు కార్యక్రమాల్లో కానీ బెస్ట్గా ఉన్నాడు. ఎంత బెస్ట్ ఎలా అయ్యాడు అని అడిగితే తన పాలన చాలా బాగుంటుంది. అందరినీ ప్రేమించేవాడు, ఎవరిని ద్వేషించడు. అటువంటి బెస్ట్ రాజైనటువంటి దావీదు కాలంలో నాబాలు అని ఒక వ్యక్తి ఉన్నాడు. మీ అందరికీ తెలుసా నాబాలు? ఈ నాబాలు అనే వ్యక్తికి దావీదు గారు ఎంతో సాయం చేశాడు. చేసిన సాయాన్ని నాబాలు మర్చిపోయి దావీదు తన పనివారిని పరిచర్యగా సహకారులుగా ఉన్న వారందరిని పంపించి తాను చేసిన మేలు గుర్తు చేసి ఆ మేలు గురించి మాట్లాడితే నాబాలు ఏమన్నాడో తెలుసా? చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయము.
36వ వచనం చూద్దాం. ఇక్కడ మర్చిపోయిన సంగతులకి తన భార్య సమాధానం చెప్తుంది. దానికి ముందుగా అక్క చదువుతున్నట్టుగా 5వ వచనం ఒకసారి చదివితే ముందు వస్తాం. 10వ వచనం చదువుతాం. నాబాలు ఏం చెప్పారో తెలుసండి? నాబాలు దావీదు తన పనివారిని పంపిస్తే నాబాలు అంటున్నాడు, దావీదు ఎవడు? యెషయి కుమారుడు ఎవడు? తన యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు. నేను సంపాదించుకున్న అన్నపానములను నా గొర్రెల బొచ్చు కత్తిరించు వారి కొరకును నేను వధించు పశుమాంసమును తీసి నేను బొత్తిగా ఎరగని వారికి ఇత్తునా అని దావీదు దాసులతో చెప్పగా ఏం చేశాడు తెలుసండి? దావీదు ఎవడండి? యెషయి కుమారుడు ఎవరు అని గట్టిగా మాట్లాడతాడు. అంటే నాబాలుకు దావీదు చేసిన మేలు మర్చిపోయి దావీదు విషయంలో ఇలా మాట్లాడేపటికి ఆ సంగతులు కాస్త దావీదుకి భటులు వెళ్ళి చెప్పారు. అయ్యా, మిమ్మల్ని ఇలా అంటున్నారు, ఏం చేద్దాం అని అడిగితే దావీదు కోపం వచ్చింది. చేసిన మేలు మర్చిపోయి ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి అని దావీదు ఏం చేశాడు తెలుసండి? 13వ వచనం. ఆ మాటలన్నీ తెలియజెప్పిరి. అంతటా దావీదు వారితో మీరందరూ మీ కత్తులు ధరించుకొనుడనగా వారు కత్తులు ధరించుకొనిది. దావీదు కుమారుడును దావీదు కోడను కత్తి ఒకటి ధరించెను. దావీదు వెనుక దాదాపు 400 మంది బయలుదేరగా 200 మంది సామాను దగ్గర నిలిచింది. ఎంతమంది బయలుదేరారండి? 400 మంది బయలుదేరారు. తప్పుగా మాట్లాడాడని ఇంకా అతను ఉంచకూడదు, బతికి చంపేద్దామని బయలుదేరారు. ఈ సంగతి పనివాళ్ళ ద్వారాగా నాబాలు భార్య అయిన అబీగైలు తెలిసింది. ఏమేం చేసిందో తెలుసా? అయ్యో, పెద్ద తప్పు జరిగిపోయింది, ఆయన వచ్చాడంటే మా భర్తను చంపేస్తాడు, ఆయన రాజు చేసిన మేలును మేము మర్చిపోవడం తప్పు అని ఏమేం చేసిందంటే హడావుడిగా పనివారందరూ రెడీ చేసుకొని అబీగైలు ఏం చేయాలి తప్పక తొందరపడి ఏం చేసింది తెలుసండి? 200 రొట్టెలు 18వ వచనం. అందుకు అబీగైలు నాబాలుతో ఏమి అంటే భర్తకి ఏం చెప్పలా. దావీదు ఎవడో ఇవన్నీ మాట్లాడాడు, ఈయన ఎట్లో మాట్లాడాడు కదా అని భర్తకు చెప్పాల్సిన మాటలు ఏం చెప్పకుండా ఏమైం చేసినాడు? సొంతగా 200 రొట్టెలు, 2 ద్రాక్షారపు తిత్తులు, వండిన 5 గొర్రెల మాంసమును, 5 మాణికలు వేయించిన ధాన్యమును, 100 ద్రాక్ష గెలలను, 200 అంజూరపు అడలను గార్ధవముల మీద వేయించి మీరు నాకంటే ముందుగా పోండి, నేను మీ వెనక వచ్చేదనని తన పని వారికి ఇచ్చి ఆజ్ఞ ఇచ్చి గార్ధవముల మీద ఎక్కించి ముందుగానే దావీదు దగ్గర పంపించేసింది. అవన్నీ చూడగానే ఏంటమ్మా ఎలా వచ్చావు ఏంటని దావీదు అడిగేసేపటికి అయ్యా నా భర్త తొందరపడేలా అన్నాడు. 36వ వచనం చూడండి. అప్పుడు అంటున్నాడు, అబీగైలు తిరిగి నాబాలు వద్దకు రాగా దావీదు దగ్గరికి వెళ్ళింది, అన్ని చెప్పేసింది, అన్ని ఇచ్చింది. సరేలేని దావీదు సర్దుకున్నాడు. సైన్యం అంతా వెనక్కి వెళ్ళిపోయింది. ఆ కోపం చల్లారిపోయింది. వెళ్ళి విందు చేసి విందుకు మొత్తగా అందరికి అప్పగించి మా తప్పు అయిపోయిందని ఒప్పుకుంది, ఓకే అనుకున్నాను, సరే అని దావీదు సర్దుకున్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఇంతలో నాబాలు ఏం చేస్తున్నాడు చూడండి. రాజులు విందు చేసినట్లుగా అతడి ఇంట్లో విందు చేసి త్రాగుచు బహు సంతోషించుచు మత్తుగా ఉండేది కనుక తెల్లవారు వరకు ఆమె అతనితో కొద్ది గొప్ప మరేమీ చెప్పక ఊరకుండెను. ఉదయాన్నే చూశారండి, ఉదయాన్న నాబాలు మత్తు తగ్గి ఉన్నప్పుడు అతని భార్య అతనితో ఈ సంగతులు తెలియజెప్పగా ఏమైపోయిందంటే భయం వచ్చేసిందంటండి. భయము చేత తన గుండె ఏమైందంట? పగిలిందంట. అతడు రాతి వలె విరుసుకొని పోయిను. 10 దినములైన తరువాత యెహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయిను. చేసిన మేలు మర్చిపోయినప్పుడు దావీదు విషయంలో దావీదు ఊరకున్నాడు. దావీదు వెళ్దామని కక్షగా కోపం వచ్చేసి దావీదు చంపాలని ప్రయత్నం చేశాడు. కానీ దావీదు సైలెంట్ అయ్యాడు. కానీ మనుషుల పక్షాన చేసిన మేలు మర్చిపోతేనే దేవుడు ఏం చేశాడు? అతన్ని కత్తితో పొడవలేదు,
ఏ విధమైనటువంటి భయంకరమైనటువంటి విపత్తులు తీసుకురాలేదు. అతను వెంబడించి భయంకరంగా శత్రువులు పంపించి చంపేయలేదు. కానీ వెంటనే అతనికి ఆ సంగతి తెలియగానే ఏమైపోయాడంటండి, గుండె పగిలిపోయి రాయిలాగా బిగుసుకుపోయాడు. 10 రోజుల్లో దేవుడు అతన్ని మొత్తగా అతను ఏమైపోయాడు. మనుషుడు చేసిన మేలులే మర్చిపోకూడదండి. మనుషులు చేసిన మేలును మర్చిపోతేనే దేవుడు శిక్షిస్తే, మరి దేవుడు చేసిన మేలును మర్చిపోతే ఆలోచించండి. మనుషులు చేసిన మేలు మర్చిపోకూడదు. ఇశ్రాయేలు కూడా ఏం చేశారు తెలుసా? దేవుడు ఎన్నో మేలు చేశారండి. చేసిన మేలు వీళ్ళు ఏమైపోయారు, మర్చిపోయారు. ఎన్ని మేలు చేశాడు మరి ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు? కీర్తన గ్రంథం 106వ కీర్తన చూడండి. ఇశ్రాయేలు పక్షాన దేవుడు చేసిన మేలులు వీళ్ళు ఏం చేశారో తెలుసండి? 22వ వచనం 106వ కీర్తన. ఏం చేశాడంటే దేవుడు? భయంకరమైనటువంటి భయం పుట్టించే క్రియలండి. అసలు దేవుడు చేసిన వీళ్ళ పక్షాన దేవుడు నిలబడి చేసిన ఆశ్చర్య క్రియలు, ఆశ్చర్య కార్యాలు గుర్తు పెట్టుకుంటే భయంకరంగా ఉంటాయండి. ఎర్ర సముద్రం వద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుణ్ణి మర్చిరి. చూసారండి, దేవుణ్ణి ఏం చేశారండి వీళ్ళు? మర్చిపోయారు. ఎన్ని చేశాడు? వీళ్ళకి తెగులు రాకుండా ఐగుప్తు దేశంలో 10 తెగులు రప్పించాడు. వీళ్ళకి ఆకలి అవుతుంది అన్నప్పుడు ఆహారాన్ని మరి ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు. పగలు ఎండదెబ్బ తగలకుండా మేఘస్తంభాన్ని, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా అగ్ని మేఘస్తంభాన్ని, 40 సంవత్సరాలు కాళ్ళు నొప్పులు రాకుండా, చెప్పులు అరిగిపోకుండా, వేసిన బట్టలు మాయకుండా చక్కని ఆరోగ్యాన్ని ఇచ్చాడండి వీళ్ళకి. అంత ఫెసిలిటీస్ ఇచ్చి అన్ని మేలు చేసిన, నీళ్లు చేదుగా ఉన్న మారాలు మధురంగా మార్చిన సందర్భాలు, అరణ్యంలో నీళ్లు తాగడానికి లేని ప్రదేశంలో బండలో నుంచి నీళ్లు తప్పించిన సంగతులు, ఆకలి తీర్చాడు, అవసరాలన్ని విషయాల్లో దేవుడు చేసిన మేళ్ళు, ఇవన్నీ కూడా వీళ్ళు ఏం చేశారంటే మర్చిపోయారండి. దేవుడు చేసిన మేలును మర్చిపోతే వాళ్ళు ఏం చేశారు చూడండి, కిందకి అన్నాడు. అప్పుడు ఆయన నేను వారిని నశింపజేసేదను. ఆయన కోపము చల్లారుటకై ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధి నిలిచి అడ్డుపడింది. దేవుడు కోపం వచ్చేసిందండి, చంపేయాలి అంటే. చేసిన మేలుని ఏం చేయకూడదు, మనం మర్చిపోకూడదండి. అప్పుడప్పుడు మనం చేసిన మేలుని దేవుని సందులో దేవుడు నాకు ఇలా చేశాడు, నన్ను బ్రతికించాడన్న సంగతిని గుర్తుపెట్టుకో. బ్రతికున్నావంటేనే గొప్ప భాగ్యం. నువ్వు పోతే ఏముంది? నేను ఇవాళ పోతే రేపు 2 అని చెప్పుకుంటాం, గొప్పగా చెప్పుకుంటాం. ఇవాళ పోతే రేపు 2 ఏమైంది అంటాం, పైకి అంటాం అంతే. ఇవాళ పోతే రేపు 2 అయింది, తర్వాత సంవత్సరం అయింది, తర్వాత వర్ధంతి వచ్చింది, తర్వాత జ్ఞాపకార్థ కూడికలు వస్తాయి, అన్నీ వస్తాయి, అయిపోతావు, ఏముండదు. కానీ చేసిన మేలు మర్చిపోకూడదు అంటే. దావీదైతే తన పక్షాన చేసిన మేలు మర్చిపోలేదండి. ఎవరు చేశారు అతను మేలు తెలుసా? దావీదుకి స్నేహితుడు ఎవరున్నారు? యోనాతాను. యోనాతాను ఏం చేశాడు తెలుసా? తన తండ్రి ఎలాగైనా దావీదుని చంపాలని ప్రయత్నం చేస్తుంటే చేసిన ప్రయత్నాలన్నింటిలోనూ మర్చిపోకుండా దావీదుకు తెలియజేసి దావీదుతో ప్రాణ స్నేహితుడండి. ఎలాంటి స్నేహం? సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం మొదటి వచనం చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయము మొదటి వచనం. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయము కలిసిపోయినాయి అంటండి. ఇద్దరు ఎలా అయిపోయారంటే ప్రాణ స్నేహితుడుగా భావించాడు. ప్రాణ స్నేహితుడు అంటే ప్రాణాలు తీసేది, ప్రాణాలైనా అడ్డుపెట్టి కాపాడుకునేంత స్నేహం. అంతటి స్నేహితుడు ఏం చేశాడు? 19వ అధ్యాయం 2వ వచనం చూస్తే, ఎప్పుడైతే దావీదుని తండ్రి చంపాలని ప్రయత్నం చేస్తున్నాడో యోనాతాను దావీదు ప్రాణాన్ని కాపాడడానికి సకల ప్రయత్నాలు చేశాడండి. సౌలు కుమారుడైన యోనాతాను దావీదందు బహు ఇష్టము గలవాడై
జారిపోమ్మని మరి వెళ్ళిపోమ్మని ఏం చేశారు తెలుసా? తండ్రి తీసుకున్న నిర్ణయాన్ని ముందే తెలియజేసి దావీదు ప్రాణాన్ని కాపాడాడు. కాపాడిన తర్వాత కొంతకాలానికి యోనాతాను చచ్చిపోయాడు, కొంతకాలానికి సౌలు చచ్చిపోయాడు. ఆ తర్వాత రాజుగా ఎవరయ్యారు? దావీదు రాజు అయ్యాడు. దావీదు రాజు అయిన తర్వాత దావీదు చేసిన పని ఏంటి తెలుసా? నా పక్షాన యోనాతాను ఎన్నో మేలులు చేశాడు కదా, యోనాతాను వంశంలో ఎవరైనా బ్రతికున్నారని ఎంక్వైరీ చేశాడు. ఎవరు బ్రతికున్నారు అప్పుడు? అతని వంశంలో మెషీబోషెతు బ్రతికున్నాడన్న సంగతి తెలుసుకొని అతన్ని పిలిపించి, చూడండి 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం. అందుకు దావీదు మెషీబోషెతుని పిలిపించి అక్కడికి వచ్చిన తర్వాత అతనితో అంటున్నాడు, నువ్వు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తం నిజముగా నీకు నేను ఉపకారము చూపి నీకు మరలా ఇప్పింతును. చూసారు, నువ్వు బ్రతికున్నంత కాలం నాతో పాటు ఈ బల్ల మీద కూర్చొని చక్కగా భోజనం చేసే అవకాశం నేను నీకు కల్పిస్తున్నాను. చేసిన మేలును దావీదు మర్చిపోలేదు. అంటే మర్చిపోలేదు కాబట్టి దావీదుని దేవుడు గొప్ప చేశాడు. అయితే మనుషులు చేసిన మేలునే మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉన్నప్పుడు దేవుడు చేసిన మేలు మర్చిపోతే శాపంగా మారిపోద్దండి. దేవుడు ఉగ్రుడైపోతాడు, దేవుడు కోపం వచ్చేస్తుంది. దేవుడు చేసిన మేలు మర్చిపోకపోతే ఏమైంది? మర్చిపోకుండా జ్ఞాపకం ఉంచామనుకోండి, మరిన్ని మేలు చేయడానికి నీకు సహాయం చేస్తాడు ఆయన. మనం మర్చిపోతాం. మనుషులు సహజంగా ఏం చేస్తారో తెలుసండి, ఇవాళ జరిగింది రేపు మర్చిపోతాం. అదే మన పక్షాన కీడు చేసిన వాళ్ళైతే అస్సలు మర్చిపోము, జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం. పగ అని రగిలిపోతూ ఉంటాం. కానీ మేలు చేసిన విషయాలన్నీ సమాజం మర్చిపోతూ ఉంటాం. కానీ దావీదైతే దేవుడి విషయంలో ఆయన చేసిన మేలును జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు సాగాడు. మనుషుల విషయంలోనే మర్చిపోలేని దావీదు దేవుడి విషయంలో కూడా మర్చిపోలేదండి. ఎందుకు మర్చిపోలేదంటే ఇశ్రాయేలును భయంకరంగా దూషిస్తూ ఇశ్రాయేలు పక్షాన గొల్యాతు యుద్ధానికి దిగాడన్న సంగతి దావీదుకు తెలియలా. అన్నలను పరామర్శించడానికి, వారికి కావాల్సిన సౌకర్యాలు అందించడానికి అక్కడ ఉన్నటువంటి రాజ్యం దగ్గరికి వెళ్ళినప్పుడు ఇశ్రాయేలు పక్షాన మరి ఎవ్వరూ యుద్ధానికి లేరని దావీదు తెలుసుకుని ఏం జరుగుతుందని చూస్తున్నప్పుడు గొల్యాతు ఇశ్రాయేలుని భయంకరమైన దోషణకరమైన మాటలు మాట్లాడుతున్న టైంలో నా కనుక అవకాశం వచ్చినట్టయితే నేను అతను చంపేస్తానని పగడ్బాలు పలుకుతున్నాడండి బయట దావీదు. ఈ సంగతి కాస్త తీసుకువెళ్ళి సౌలు గారి చెవిలో పడేశాడు. సౌలు గారి చెవిలో పడేయగానే సౌలు గారు దావీదుని పిలిపించాడు. ఏంటైనా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అంటే యుద్ధం చేస్తానన్నావంట, నువ్వు ఎంత జరిగి నువ్వు చూస్తేనేమో చేతికి బాలుడుగా ఉన్నావు. చూద్దాం ఆ పదాన్ని చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 33వ వచనం చూస్తే 17వ అధ్యాయము ఇక్కడ దావీదు విషయంలో మరి సౌలు గారు మాట్లాడుతున్నాడు. ఏమని అంటున్నాడంటే, అయ్యా నువ్వు చాలా చిన్నవాడివి కదా, నువ్వు చూస్తానికి ఏమో ఎలా ఉన్నావు, నీవు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నువ్వు బాలుడవు. చూసారా ఏమన్నాడు? వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడిని దావీదుతో అనిను. అప్పుడు దావీదు దేవుని గురించినటువంటి కార్యాల గురించి సౌలుతో చెప్తున్నాడండి. ఏమని చెప్తున్నాడు చూడండి. నీ దాసుడునైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండగా సింహమును ఎలుగుబంటియు వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండగా నేను దాన్ని తరిమి కొట్టి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదకి రాగా దాని గడ్డము పట్టుకొని దాన్ని కొట్టి చంపి తిని నీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపి తినే జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వారిలో ఒక దాని వలన అగునని సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా. ఏమాట అన్నాడు తెలుసండి? నన్ను రక్షించిన యెహోవా. దేవుడు నన్ను కాపాడాడు, దేవుడు నాకు మేలు చేశాడు, నా ప్రాణాలను కాపాడాడు.
సింహం అంటే ఎంత ఉంటుందో తెలుసా? దాదాపు 9 అడుగులు పైన ఉంటుంది అది పొడవు. అది ఒక్కసారి పంజా వేసి మనిషిని కొట్టిందంటే ఇక మనిషి లేవలేడు. బలమైనటువంటి జంతువు అది. ఆ బలమైనటువంటి దాని చేతులతో మనిషి మీద పడితే సింపుల్గా చచ్చిపోతాడు. దాన్ని గాండ్రింపుకే భయపడిపోతాం. సుమారు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ అంత దూరం వినపడిద్ది దాని గాండ్రింపు. అంత భయంకరమైన సింహం నోటి నుంచి దాన్ని చంపగలిగే శక్తిని ఆయుధం లేకుండా, కత్తులతోనూ బాణాలతో చంపలా, ఆయుధం లేకుండా చంపి ఎలుగుబంటిని సైతం చంపినప్పుడు నాకు తోడు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుడు నాకు తోడుగా ఉండి దేవుడు మేలు చేసి నన్ను బ్రతికించాడు కదా అంటే దేవుడు చేసిన మేలు ఎవరో చెప్తున్నాడు? సౌలు చెప్తున్నాడు, జ్ఞాపకం చేసుకుంటున్నాడు, మర్చిపోలా. దేవుడు చేసిన మేలును మర్చిపోలేదండి. మర్చిపోకుండా సౌలుకు చెబుతూ ఈ ఫిలిష్తీయుడు, సున్నతి లేని ఈ ఫిలిష్తీయుని చంపడం ఒక లెక్క, నాకు దేవుడు ఉన్నాడు. ఎంత గొప్పగా చెప్తున్నాడు చూడండి. మనకి ఎన్నో ప్రాబ్లమ్స్, ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో వ్యాధులు, ఎన్నో భయంకరమైన పరిస్థితుల్లో నిన్ను తప్పించాడు దేవుడు, రక్షించాడు. నిన్ను బ్రతికించి నిలబెట్టినప్పుడు ఆయన చేసిన మేలు మర్చిపోకుండా ఏదొచ్చినా నాకు చేయగలిగిన సమర్థుడు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడని నిలబడి జారిపోతారని చాలామంది. దేవుడు చేసిన మేలులు ఇంక చేయలేడు కదా దేవుడు అని, దేవుడు వల్ల కాదు కదా అని. ఏమంటే దేవుడు చేయలేనిది ఉందా? అంటే చేతకాన్ని ఏమైనా ఉందా? ఎవడు చేయలేనిది చేయగలిగిన శక్తి ఎవరికి ఉంది? దేవుడికేనండి. ఇది ఎవరి వల్ల కాదు, ఇది ఎవరి వల్ల అవ్వదు అన్న దాన్ని చేయగలిగిన సమర్థుడు ఎవరు? దేవుడు అండి. ఏమండి దేవుడు అంతటి సమర్థుడా అంటే నిజంగా అంత సమర్థుడు. దేవుడు చేయగలిగినంతటి సామర్థ్యత ఆయనకు ఉందా అని అడగొచ్చు మీరు. ఎవడి వల్ల కానిది దేవుడే చేయగలరు. ఒకసారి ఆ వచనం అలాగే ఉంచి మార్కు సువార్త 5వ అధ్యాయానికి వస్తే అక్కడ శానా దయ్యాలు పట్టినటువంటి వ్యక్తి ఉన్నాడు. ఇతడు భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఆ పరిస్థితిలో ఉన్న వ్యక్తిని ఎవ్వడు బాగు చేయలేకపోయాడంటండి. చూడండి ఆ మాట అంటున్నాడు. మార్కు సువార్త 5వ అధ్యాయము 4వ వచనం. పలుమార్లు వాడి కాళ్ళకు చేతులకును సంఖ్యలు వేసి బంధించినను, వాడు ఆ చేతి సంఖ్యలు అంటే ఇనప సంఖ్యలను కూడా తెంపేస్తాడంటండి. అతనిలో ఏమున్నాయి? దయ్యాలు ఉన్నాయి. దయ్యాలు బలంగా ఎముకలు ఇరిగిపోతుందన్న సంగతి కూడా లేదు. ఎలాగైనా తిత్తులుగా తీసి తెంపేస్తున్నాయి అంట. తెంపేస్తున్నప్పుడు అతను చేసిన కనుక ఎవడును, చూసారని ఏ పదం అన్నాడు? ఎవడును అతన్ని సాధుపరచలేక. ఎవడు చేయలేని పని ఎవరు చేశారు? చేశారు. అంటే ఎవడు చేయలేని పని ఆయన చేస్తాడు. కానీ ఇతనేం చేశాడు తెలుసా? యేసు ప్రభు చేసి అతను స్వస్థపరిచినందుకు అతను ఊరకలేదండి. అతను వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళి ప్రభు యొక్క కార్యాలను, ఆయన చేసిన స్వస్థతను, ఆయన చేసిన ఘనకార్యమును, గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాడు. అంటే జ్ఞాపకం ఉంచుకున్నాడండి దేవుడు చేసిన కార్యాలు, మర్చిపోలేదు. అంటే దేవుడు చేసిన కార్యాలను మర్చిపోకుండా ఉంటే ఏమవుతుంది? దావీదు కూడా దేవుడు చేసిన కార్యము, సింహం నోట నుంచి నన్ను తప్పించాడు, ఎలుగుబంటి చేతిలోంచి కూడా కాపాడాడు దేవుడని, దేవుడు చేసిన కార్యమును మర్చిపోకుండా అక్కడ జ్ఞాపకం చేసినప్పుడు ఫిలిష్తీయుల మీద యుద్ధానికి బయలుదేరాడు. అసలు యుద్ధ నైపుణ్యత లేదు, యుద్ధమే చేత కాదు. అసలు యుద్ధం చేయటంలో అసలు ఏమాత్రం చేత కానివాడు. కత్తి ఎలా పట్టుకోవాలో తెలియదు, డాలు ఎలా పట్టుకోవాలో తెలియదు. అయినను ఎవరి మీద నమ్మకం ఉంది ఇతనికి? దేవుడు మేలు చేయగలడు. అంటే దేవుడు చేసిన కార్యాలు మనం ఏం చేయకూడదు అంటే మర్చిపోకూడదు. మర్చిపోలేదు కాబట్టి ఇంకేం చేశాడు? మరింత అవకాశాలు ఇచ్చాడు. ఫిలిష్తీయుల్లో ఉన్నటువంటి మరి ఆజానుభావుడు అనేటువంటి 9 అడుగుల 9 అంగుళాలు ఎత్తున్నటువంటి గొల్యాతును కూడా ఇట్టే చంపేశాడు. సింపుల్గా చంపేశాడు. అంటే ఏం చేశాడు? దేవుడు చేసిన కార్యాలను మర్చిపోకపోతే నీ పక్షాన మరొక కార్యం చేయటానికి దేవుడు ఉంటాడు. నువ్వు మర్చిపోతే నీకు దేవుడు చేయటానికి లేదు. మర్చిపోకూడదండి. దేవుడు చేసిన కార్యాలను దావీదు మర్చిపోలేదు. మర్చిపోక జ్ఞాపకం ఉంచుకున్నాడు కాబట్టి మరిన్ని కార్యాలు జరిగించడానికి దేవుడు ముందుకు వచ్చాడు. మనమైతే చాలా విషయాల్లో మర్చిపోతున్నాం. దేవుడు ఏం చేశాడు లేండి, దేవుడు నాకేమి ఇచ్చాడు, ఎంత చేసినా దేవుడికి మనం ఏమంటుందండి? ఇంకేమి ఇచ్చాడు అంటామండి. అంటే చిన్న ప్రమాదం వస్తే చాలండి, లక్షలు ఖర్చు. చిన్న ప్రమాదం, మెదడులో నరం చిన్న బ్లాక్ అయింది అనుకోండి, ఏమైపోతాం మనం? అంటే మన పైన అయిపోతుంది, మన జీవితం నాశనం అయిపోతుంది.
మనం ఎందుకు పనికిరాం? కాళ్ళు చేతులు పడిపోతాయి, మైండ్ ఏం చేస్తామో తెలియదు, ఏం మాట్లాడతామో తెలియదు, ఏం ఆలోచిస్తామో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. మనుషులే మర్చిపోతే నాబాలసిన వాడు గుండె పగిలి రాయిలా బిగుసుకుపోయి 10 రోజుల తర్వాత దేవుడు అతన్ని చంపేశాడు. దేవుడు చేసిన మేలు మర్చిపోతే. అందుకే దావీదు అంటాడు, దేవా నా ప్రాణమా యెహోవా చేసిన ఉపకారాలలో దేనిని మరవద్దు, మర్చిపోవద్దు. తన ప్రాణాన్ని చెప్పుకున్నాడు, జాగ్రత్త పడుతున్నాడు, మర్చిపోవద్దు. ఎప్పుడైనా దేవుడిని మర్చిపోతానేమో, మరవద్దు అని చెప్పుకుంటున్నాడు. పౌలు గారు కూడా మర్చిపోలేదండి. పౌలు గారు కూడా తన జీవితంలో ఏం చేశాడు చూడండి. ఒకసారి ముందుకు వెళ్దాం. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే మర్చిపోలేని ఎన్నో విషయాలను పౌలు గారు కూడా జ్ఞాపకం ఉంచుకొని తను తాను దేవునికి అర్పణగా చేసుకున్నాడండి. చదువు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇంకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు, ఇంకను నా యందు జీవించువాడను నేను కాను. నేను అసలు లేను, దేవుడే ఉన్నాడు. ఎంత గుర్తు పెట్టుకున్నాడండి దేవుణ్ణి. నేను బతకట్లేదయ్యా, నేను బతకట్లా అంటే బాప్తిసం పొంది మనం అందరం ఎలాంటి వాళ్ళం? చచ్చిపోయి బతికినాం అండి. మనం చెప్పుకోం దేవుడి గురించి ఇలా. కానీ పౌలు గారు ఏమని చెప్పుకుంటున్నాడు? ఇంక నువ్వు జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. నేను జీవిస్తున్నా జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసంతో జీవిస్తున్నాను. అంటే దేవుడు చేసిన కార్యాలను మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదండి. ఏ మనిషికి ఎలా దేవుడు సాయం చేసి ఎలా కాపాడాడు, ఏ వ్యక్తిని ఏ విధంగా దేవుడు కాపాడాడు, దేవుడు చేసిన పనిని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. మర్చిపోతే నష్టం. మర్చిపోతే ఇశ్రాయేలు ఏం చేశారు? బయలుదేరారు. 6 లక్షల కాలబలంతో బయలుదేరారు. 20 లక్షలు సుమారు మంది ప్రయాణం అయ్యారు, బయలుదేరారు. మర్చిపోయారు దావలో. మర్చిపోతే ఏం చేశాడు? ఒక్కళ్ళు కూడా ఎంట్రన్స్ కాలేదండి. వాళ్ళందరినీ ఒక కాలేబుని యోషువ తప్ప మిగతా వాళ్ళకి ఎంట్రన్స్ లేకుండా చంపేశాడు. మర్చిపోయారు. మర్చిపోయిన వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి మీరు? మర్చిపోయిన వాడికి ఎందుకు చేయాలి సాయం? మర్చిపోయిన వాడికి ఎందుకు ఆశీర్వాదం ఇవ్వాలి? మర్చిపోయిన వాడికి ఎందుకు పరలోకం ఇవ్వాలి? మర్చిపోయిన వాడికి ఎందుకు దేవుడు అనుకున్న గమ్యస్థానాన్ని చేర్చాలని మర్చిపోయిన వాడిని తీసేసాడు అక్కడి నుంచి. మర్చిపోకూడదు. మరొక దేవుని పనిలో ఉండాలనే దేవుడు కోరుకుంటున్నాడు. మతకలేని మరియా యేసుప్రభుని మర్చిపోలేదు. యేసుప్రభు చనిపోయిన తర్వాత సుగంధ ద్రవ్యాలు తీసుకొని పరుగున వెళ్ళి ఉదయకాల సమయంలో లేచి ఉంటాడని మాట్లాడాడని వెళ్ళి అక్కడికి వెళ్ళి ధైర్యంతో శిష్యులందరూ తెలియజేసింది, అయ్యా ఆయన లేచాడు. జ్ఞాపకం ఉంచుకుందండి. ఆయన 3వ దినం లేస్తాడన్న సంగతి ఏం చేసుకుంది? జ్ఞాపకం ఉంచుకుంది. మర్చిపోలేదు ఆయన్ని. శిష్యులన్నా పారిపోయారు, ఎక్కడికో వెళ్ళిపోయారు, దాక్కున్నారు. కానీ ఆ మర్చిపోలేదు, నిలబడి. శానా దయ్యాలు బట్టి వాడు మర్చిపోలేదు. ఆ ప్రాంతం అంతా, జగపోలి ప్రాంతం అంతా కూడా క్రీస్తు గురించినటువంటి సాక్ష్యాన్ని నిలబెట్టాడు. ఒక సమరయ స్త్రీ దేవుణ్ణి మర్చిపోలేదండి. నాతో ఉన్నటువంటి విషయాలన్నీ తెలియజేసి నన్ను గొప్ప చేసి నన్ను సరిచేశాడు, నన్ను సరిదిద్దాడని తన పట్టణంలో బంధువులు స్నేహితులు అందరినీ కొంతమందిని రక్షించుకుంది. ఆయన చేసిన కార్యాలు ఏం చేయలేదు? మర్చిపోలేదు. మర్చిపోకుండా ఉంటే తప్ప మన జీవితాలు బాగుపడవండి. మర్చిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? దేవుని కొరకు ఎన్నో కార్యాలు, ఎన్నో కూడికలు, ఎన్నో పరిచర్యలో జరిగేటువంటి సహకారాలు, దేవుని విషయంలో నీ వంతు ఎంత చేసినా మనం రుణం తీరదండి దేవుడికి. నువ్వు ఎంత చేసినా నీ దేవునికి రుణము నీకు తీరదు. తీరనే రుణం అయింది. అందుకని ఆయన చేసిన మేలుని మర్చిపోకూడదు. అప్పుడప్పుడు అంటుంటారు, ఎన్ని మీటింగ్లు అండి, ఎన్ని సభలండి, ఎన్ని సహాయాలండి, ఏంటండి అని అంటారా? ఎన్ని చేసిన జీవితంలో చాలదండి. నువ్వు ఎంత చేసినా ఆయన గురించి చాలదు. మర్చిపోవాలనంతటి గొప్పవాడు ఆయన. అంటే ఆయన కార్యాలు దేన్ని కూడా మనం మర్చిపోయావా పట్టణానికి వెళ్తావు. మర్చిపోయాడు కాబట్టి యోధ ఏమైపోయాడు? పోగొట్టుకున్నాడు. దేమ ఏమైపోయాడు? పౌలుతో తిరిగి కొంతకాలం ఉన్న తర్వాత దేమ ఏమైపోయాడండి? ఇహలోకాన్ని స్నేహించి చదవలేదు వచ్చిన దేమ ఇహలోకాన్ని అంటే లోకంలో ధనాన్ని, ఆస్తిని, వాటన్నిటిని ప్రేమించి పౌలుకు దూరం అయిపోయాడు, పరిచర్యకి దూరం అయిపోయాడు. అన్నయ్య సప్యరాలు ఏం చేశారు తెలుసా?
దేవుని పరిచర్యలో పనిలో ఉండి గొప్పగా ఉందాం అనుకున్నారు, ఏదో చేసుకోవాలనుకున్నారు. ఏమైపోయారు తెలుసా? రాని ఘనత మాకు కూడా రావాలి, అందరితో పాటు వచ్చి ఘనత మాకు కూడా రావాలి, ఘనత కావాలని కోరుకున్నారు. దేవుడికి దూరం అయిపోయారు. మరి అదే అకుల ప్రిస్కిల్ల అయితే దేవుని పరిచర్యలో నిలబడ్డారు, నమ్మకంగా ఉన్నారు, పరిచారకులుగా. మరి పరిచర్యలో ఉన్నటువంటి సౌలు గారికి సకల పరిచర్యలు అందించి ప్రాణంతో సైతం ఆయన ప్రేమించి నమ్మకంగా నిలబడ్డారు, గొప్పవాళ్ళుగా వచ్చారు. చేసిన మేలుని ఏం చేయకూడదంట? మరవకూడదు. మర్చిపోతే అన్ని నష్టాలే. మరొక జ్ఞాపకం ఉంచుకొని దేవుని పరిచర్యలో ముందుకు సాగాలండి. సమయం లేదు, తండ్రి గారికి అవకాశం, తండ్రి గారి సమయం లేదు కనుక మరొక నా ప్రాణమా దేవుడు చేసిన ఉపకారంలో దేన్ని మరవకూడదు. నీ పక్షాన దేవుడు ఏం చేశాడు అని మర్చిపోకుండా సమస్తము చేయగలిగిన సమర్థుడు దేవుడు. ఆయన మీద భారం వేసుకుని నిలబడండి, ఆయన మీద భారం కలిగి ఉండండి. మీకున్న ఏ ప్రాబ్లం అని ఏదైనా సరే సమస్తము చేయగలిగిన సమర్థుడు ఆయనేనండి. ఆయన మరిచి ముందుకు సాగే కంటే ఆయన మరొక కొంతకాలం జీవించిన దేవుని నామకి ఘనతగా ఉంటుంది. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోండి.